చెప్పురి కాంగ్రెస్ వాళ్ళకి శాతనైతే ఒక మాట చెప్పు. 15 ఏళ్ళు పాలించి ఇట్లే అరిచింది, కనీసం ఎమ్మెల్యే పదవి కూడా గెలవలేకుండా పోయింది మమతా బెనర్జీ. దేవుళ్ళు లేరు గుళ్ళు లేవు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సావు తప్పి కన్నులోట పోయి ఉదయనిధి స్టాలిన్ గెలిచిండు. ముఖ్యమంత్రి 5 ఏళ్ళు చేసిన స్టాలిన్ అడ్రస్ లేకుండా పోయిండు. క్యాబినెట్లో ఉన్న 28 మంది పోయిండ్రు. అరుస్తా ఉంది మమతా బెనర్జీ, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, ఎత్తి బంగాళాఖాతాల్లో ఆరేస్తాం, ఎక్కువ మాట్లాడితే అడ్రస్ లేకుండా చేస్తాం. ఏం మాట్లాడుతున్నారు పిచ్చి కూతలు? రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు, ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించరు. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ ఏం చేస్తారో చూస్తా. ఏం చేయాలో మాకు తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏం చెప్పిరో అట్లే ఖాళీ చేపిస్తాం. నీ కుర్చీ ఖాళీ చేపిస్తాం, ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేపిస్తాం. బరాబర్ బంగ్లాకి కొత్త ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్కి కొత్త ముఖ్యమంత్రి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకుడే వస్తాడు, రేపు ఎల్లుండి వస్తాడు. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. మమతా, కేజ్రీవాల్, అభిషేక్ బెనర్జీ, ఉదయనిధి స్టాలిన్ మొరిగినోళ్ళందరూ ఏడిపోయారో సురేఖ అక్క గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మాట్లాడే కంటే ముందు అక్క, మేము మర్యాద ఇస్తా ఉన్నాం, స్త్రీలను గౌరవిస్తా ఉన్నాం, ఈ దేశంలో మాతృమూర్తుల్ని గౌరవిస్తా ఉన్నాం. దాని అర్థం మా కాషాయ దళానికి ఏం చేత కాదని దయచేసి అనుకోరు. అక్క నీకు తెలియకపోవచ్చు, రాజకీయం భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు, భారతీయ జనసంఘ్ కార్యకర్తలు ఒక స్లోగన్ చెప్పారు, అంగ వంగ కళింగ ఈ దేశాలన్నింటినీ కాషాయీకరణ చేస్తామని. అక్క నీకు తెలుసుకో, నీ దగ్గర ఉండేటోళ్ళని అడిగి.